వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో రాయి. ట్రంప్ చేతిలో అమెరికా అధ్యక్ష పీఠం, రెండూ ఒకటే అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానండి. ఎందుకు ఈ మాట అనాలంటే, మనం గత 4 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ట్రంప్ విదేశాంగ విధానం ఎంత చండాలంగా ఉంది అనేటువంటిది. అలాగే భారతదేశం మీద కక్ష కట్టేశాడు, భారతదేశం మీద ట్రంప్ కక్ష కట్టేశాడు. ఎందుకు కక్ష కట్టాడని చూస్తే, అటు రష్యాతోటి అమెరికాకి ఇబ్బందులు ఏం లేవు. రష్యా మాత్రం అమెరికాకి ఏది కావాలంటే అది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళిద్దరూ మిత్రులే. కానీ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కోవడం అనేది మాత్రం ట్రంప్కి మహాచెడ్డ కోపం తెప్పించేసింది. సో దాంతో ఏంటంటే, రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోళ్ళు ఆపేస్తే మీకు అప్పుడు ఈ టారిఫ్లు తగ్గిస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ పడేశాడు. అంతకుముందే అవసరమైతే భారతదేశం మీద ఇంకో 25% పన్నులు కూడా వేస్తాం, సుంకాలు విధిస్తామన్నాడు. మొత్తం ఇప్పుడు ఇండియా మీద 50% సుంకాలు విధించేశాడు. ఇది ఆగదు, 100% వేసేస్తాడు ఖచ్చితంగా. ఎందుకే మాట అనాల్సి వస్తుందంటే, ట్రంప్కి కోపానికి కారణం పాకిస్తాన్ మీద మనం దాడి చేయడం. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామనో, ఇంకో చోటు నుంచి ఇంకోటనో, చైనా దగ్గరికి వెళ్తున్నామనో, మిత్రత్వం ఉందనో, ఇవేవి కాదు. పాకిస్తాన్ మీద దాడి చేయడం, ఆపరేషన్ సింధూర్ పేరుతోటి, ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి దాడి చేసి వాళ్ళ ఎయిర్ బేస్లని కూలగొట్టడం, అక్కడ ఆ అణు వార్ హెడ్స్కి డ్యామేజ్ జరగడం, దాంతో అవి అమెరికావి కావడం మాత్రమే అనేది ఇప్పుడు ఇంకా మనం ప్రగాఢంగా విశ్వసించవచ్చు. అసలు ఇది ఎంత దమ్ముంటే మీరు నాకు సంబంధించిన ఆస్తి మీద చెయ్యేస్తారు అని చెప్పి ఇప్పుడు మైండ్లో పెట్టుకొని ఇదంతా చేస్తూ వచ్చాడనమాట. అంతకు మించి ఏమీ లేదు ఇంకా కొత్తగా చెప్పడానికి. సో దాంతో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు. రష్యా నుంచి కొనుగోలు చేసి, లేదంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో రెండింటికి మధ్య న్యూట్రల్గా ఉండి ఈ విధంగా మాట్లాడారు. ఎవరో ఒకళ్ళ వైపు మీరు తీసుకోకుండా రష్యాని కూడా మీరు తప్పుపట్టారు, తర్వాత ఉక్రెయిన్కి కూడా వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఈ టైప్లో ఏదో సొల్లువాగుడు వాక్కుంటే వెళ్ళాడు. బేసిక్గా ఏదో సిమ్టమ్స్ కూడా ఉన్నాయనేది కదా. సో ఇక్కడ ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా భారత్ దిగుమతుల మీద 25% సుంకం విధిస్తున్నది దేనికయ్యా అంటే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఒకటి, రష్యా మీద ఆంక్షలని బలపరిచేందుకే. రష్యా ఇంకెవరికి సాయం చేయకూడదు. నేను ఉక్రెయిన్కి ఆయుధ సాయం చేస్తా, వాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు రష్యా మీద. బట్ నేను పుతిన్ తోటి నేను వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉంటా. అవసరమైతే ఇరాన్కి వెళ్తాను, లేదంటే ఇంకో చోటుకి వెళ్తాను, ఉత్తర కొరియాకి వెళ్ళి కిమ్ గడ్తో కలుస్తాను. ఈ రకమైనటువంటి ఒక మెంటాలిటీ తోటి ట్రంప్ తన పాలనని కొనసాగిస్తున్నాడు అనేది మాత్రం స్పష్టం. సో మొత్తానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేసి పడేశాడు. అన్ని వస్తువులు కూడా ఆల్రెడీ నేను సంతకం పెట్టాడు, ఇవాళ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచి 21 రోజుల తర్వాత అమెరికాలోకి ప్రవేశించే అర్హత కలిగిన అన్ని భారతీయ వస్తువుల మీద కూడా 50% పన్ను, దిగుమతికి మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను 50% సుంకాలు దాని మీద విధించేశాడు. ఇప్పుడు దాని మీద ఎవరికి ఎంత ఇబ్బంది అవుతుంది, ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది చూస్తే, లెదర్, రసాయనాలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, అలాగే రొయ్యలు వంటి రంగాల మీద ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. GTRI అనే థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం ఈ టారిఫ్ వల్ల భారతదేశానికి ఎగుమతులు 40 నుంచి 50% తగ్గేటువంటి అవకాశం ఉంది. సో అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఇక రొయ్యలు అంటే మన ఆక్వా కల్చర్కి సంబంధించి మనం చూసుకోవాలి. మన ఆక్వా పరిశ్రమకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ మేజర్గా ఏమవుతున్నాయి అనే దాంట్లో రొయ్యలు ఉన్నాయి. తర్వాత ఈ రసాయనాలు కావచ్చు, అలాగే లెదర్ మార్కెట్ మనది చాలా పెద్దది. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనది ఖచ్చితంగా చాలా పెద్దదే. మన దగ్గర ఇంకా క్వాలిటీ లెదర్ దొరుకుతుంది అనేది అందరికీ తెలిసిందే. సో ఇలాగ వీటి మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది భారం అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి ఒపీనియన్. దానికి ఇంకోటి ఏం చెప్పాడు, రష్యా గనక యుద్ధం ఆపితే, రష్యా గనక ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపేస్తే భారత్ మీద టారిఫ్లు తగ్గించవచ్చు. అందుకే రష్యా మీద మేము ఆంక్షలు విధించాము. అందుకే భారతదేశాన్ని కూడా, అంటే రష్యాతోటి మనం స్నేహంగా ఉంటున్నాము, వాడి దగ్గర నుంచి మనం సాయం పొందుతున్నాం. ఈ ఆయిల్ మనం కొంటున్నాం, క్రూడ్ ఆయిల్ అనేది ట్రంప్కి ఇక్కడ బలంగా వచ్చినటువంటిది. లేదు ఇంకోటి కూడా అవ్వచ్చు, ఉక్రెయిన్కి నేను ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉన్నాను, నా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అంతా పోతుంది, వాడికి ఇవ్వడానికే సరిపోతుంది, ఆ యుద్ధాన్ని ఇంకా నేను నడపలేను, అందుకే రష్యా యుద్ధం ఆపేయాలి అనేటువంటి ఒక పాయింట్ని ట్రంప్ ఏమైనా ఒక దిక్కుమాల ఆలోచన చేశాడా అన్నటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. మరి ఏమనాలి, ఇంకా 50% విధించాడు. ఎక్స్పోర్ట్స్ మహా అయితే కొన్ని తగ్గుతాయి,
స్వదేశీ సూత్రం పాటిద్దాం అని చెప్పి గతంలో గాంధీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు కూడా స్వదేశీ నినాదాన్ని చాలామంది బయటికి తీసుకొస్తున్నారు. అలాగే భారత్ తలొగ్గదు అంటూ కూడా దిగ్గజ ఇన్వెస్టర్లు అలాగే మన ఇండస్ట్రియలిస్టులు కూడా చెప్తున్నారు. మీరు మా ఎగుమతుల మీద టారిఫ్లు వేయచ్చేమో కానీ మీరు మా సార్వభౌమాధికారం మీద కాదు, మీ టారిఫ్లు పెంచండి, మేము మా సంకల్పాన్ని పెంచుకుంటాం, ప్రత్యామ్నాయాలు కనుగొని స్వావలంబనని సాధించుకుంటాం, భారతదేశం ఎవ్వరికీ తల వంచదు అంటూ హర్ష్ గోయంకా వ్యాఖ్యానం. అలాగే దీని మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. శశి థరూర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అలాగే మోడీ సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది మరొక కథనంలో చూద్దాం. మరి దీని మీద మోడీ మన ట్రంప్ విధించినటువంటి 50% సుంకాల మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతోంది ముందు మార్కెట్ అనే దానికి మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.